అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ అగ్రరాజ్యం హోర్ముజ్ను దిగ్బంధించడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ఏ రూపంలోకి మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీజ్ ఫైర్ సమయంలో కూడా అమెరికా తన వాణిజ్య నౌకలపై దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్ కీలక హెచ్చరికలు చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోర్ముజ్ జలసంధిలో సముద్ర గర్భంలో ఉన్న కేబుళ్లు తెగొచ్చని ఐఆర్జీసీ హెచ్చరించింది. ప్రమాదాల వల్ల గానీ, ఉద్దేశపూర్వకంగా గానీ వీటికి ఏమైనా నష్టం వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ అంతటా తీవ్ర అంతరాయం కలగొచ్చని ఇరాన్ వార్నింగ్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమని, అంతేకాకుండా అది డిజిటల్ మౌలిక సదుపాయాలకు కూడా అంతే కీలకమని ఇరాన్ గుర్తు చేసింది. బ్యాంకింగ్, క్లౌడ్ సర్వీస్, కమ్యూనికేషన్లకు ప్రధానమైన పలు భూగర్భ కేబుల్ వ్యవస్థలు హోర్ముజ్ నుంచే వెళ్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ కేబుళ్లన్నీ ఇరుకైన మార్గంలో కుప్పపడినట్టుగా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దీనివల్ల ఇరాన్ కంటే యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాపైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సదరు కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇవన్నీ నోటిమాట బెదిరింపులేమీ కాదు. ప్రాంతీయ ఘర్షణల కారణంగా 2024-25లో ఎర్ర సముద్రంలోని పలు భూగర్భ కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లడానికి ప్రవేశం పరిమితంగా ఉండడంతో వాటిని మరమ్మతు చేయడానికి అప్పట్లో కొన్ని నెలల పాటు సమయం పట్టింది. మరోవైపు యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే హోర్ముజ్లో ఇరాన్ ఎర్ర సముద్రం దక్షిణ ముఖద్వారం బాబ్-అల్ మందేబ్ జలసంధిలో ఉన్న సముద్ర గర్భ కేబుళ్లను హోతీలు టార్గెట్ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక, కమ్యూనికేషన్ ప్రభావం ఎక్కువగా పడే కేబుల్ మార్గాలు, ల్యాండింగ్ స్టేషన్లు, డేటా హబ్లను ఇరాన్ హైలైట్ చేస్తోందని గల్ఫ్ దేశాల్లో, ముఖ్యంగా యుఏఈ, బహ్రెయిన్లో క్లౌడ్, డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటికే యుఏఈ, బహ్రెయిన్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనుసంధానమైన సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రమాద తీవ్రత గురించి బయటకు రానప్పటికీ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్ వాటిని మరోసారి టార్గెట్ చేస్తుందా అన్న భయాలు నెలకొన్నాయి. అయితే కేబుళ్లకు ఏమాత్రం కోతపడినా ఆర్థిక వ్యవస్థలు మందగించవచ్చు, కమ్యూనికేషన్ నెట్వర్క్లకు అంతరాయం కలగవచ్చు. దెబ్బతిన్న కేబుళ్లను సరిచేసేందుకు ప్రత్యేక నౌకలు ఆ జలసంధి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వేళ అలా వెళ్లడం కూడా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రధానంగా గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.